మీ సర్తాకు స్వాగతం అండి. ఈరోజు నింపుడు వంకాయ, టమాటాలు, వంకాయలు, ఉల్లిగడ్డ చేసే విధానం చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కాగినాక నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక కప్పు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నది, ఉల్లిగడ్డలు ఎర్రగయ్యే వరకు కలుపుకొని కొంచెం మగ్గాక కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనియాలి. ఇంకా కొద్దిగా రెడ్గా అయినాక టమాటా వేసి ఉల్లిగడ్డలు మగ్గాక వంకాయలు ఇలా 4 భాగాలు చేసి కట్ చేసుకొని ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు ఎర్రగా దూరగా అయినాక 1 కప్పు టమాటాలు, ఇవి మా మిద్దె తోట వండి, మీ ఇష్టం, పెద్ద టమాటాలు అయినా వేసుకోవచ్చు. ఇవి మా మిద్దె మీద పండిన కంటే పులుపు ఎక్కువ ఉంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇవి పులుపు ఉంటాయి కాబట్టి మేము వేసుకోలేదు. కొద్దిగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గియాలి. ఇప్పుడు చూద్దామండి, టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, తర్వాత వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, వంకాయలు మగ్గేంత వరకు కలుపుతూ మూత పెట్టి వేసుకోవాలి. వంకాయలు ఇంకా కొద్దిగా మగ్గాలండి, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి మా మిద్దె మీద వంకాయలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి మగ్గించిన టమాటా, ఉల్లిగడ్డ, చిటికెడు జీలకర్ర మెంతుల పొడి, 2 స్పూన్ల నువ్వుల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 2 స్పూన్ల 1½ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కొని మిక్సీ పట్టుకోవాలి. వంకాయలు మగ్గినాయండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకొని
వంకాయలు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి పచ్చి వాసన వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత మసాలాలు మనం మిక్సీలో పట్టుకున్న మసాలాలు కడాయిలో వేయాలి. ఒక స్పూను బెల్లం పొడి చేసుకొని వేయాలి. కలుపుకొని నూనె తేలే వరకు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూద్దామండి. నూనె తేలింది. ఇప్పుడు ఇందులో మగ్గించిన వంకాయలు వేసి కలపాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి వంకాయలు మగ్గనికి. కలుపుకొని ఇందులోని చిటికెడు గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, వేసి కలుపుకొని మూత పెట్టి మామూలు మీడియంలో 5 నిమిషాలు పెట్టి దించుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇంకా కొద్దిగా మగ్గాలి. కన్సిస్టెన్సీ ఇంతవరకు ఉంటే చాలు. కొద్దిగా నూనె తేలాక బంద్ చేస్తాం. చూడండి, నూనె తేలింది. అంతే. ఇక ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కూర సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ.